ఇంకో 10 రోజుల్లో మీ భూమి పత్రాలన్నీ నేను మీకు ఇప్పిస్తాను. పోలీసు వాళ్లతో, బ్యాంకు వాళ్లతో మీ తరపున నేను మాట్లాడతాను. మీరెవ్వరూ భయపడాల్సిన పని లేదు. నన్ను మీరు నమ్మండి. అన్నయ్య, అంత నమ్మకస్తుడైన రాజు అయ్య గారే మోసం చేశారు. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎలా నమ్మేది? లేదమ్మా, ఇతనే బ్యాంక్ వాళ్ళకి డబ్బు కట్టి మన పొలాల పత్రాలు మనకి తిరిగి ఇప్పిస్తాను అంటున్నాడు. ఆయన నమ్మకుండా ఎలా ఉండగలమమ్మా? కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే. ఏంటయ్యా, రైతుల పత్రాలు నిజంగానే ఇచ్చేస్తావా? ఆఫ్ కోర్స్ 100% ఇస్తాను. కేబుల్ బాబన్నకే, కేబుల్ ఏంటి జేజేలు వినిపిస్తున్నాయి? బాబన్నకే, కేబుల్ బాబన్నకే. ఇప్పుడు హ్యాపీయేనా? ఈ సంబరం చూడ్డానికి నా శత్రువు కూడా ఎదురుగా ఉండాలి. నా కొడుకు జైల్లో ఉంటే మజా రాదు. పిలు, ఆ రాజుగని పిలు. చట్టం అంటే అంత ఈజీ అనుకున్నావా? అనుకున్నప్పుడు లోపలికి పోవడానికి, బయటికి రావడానికి ట్రై చేస్తాను. సూర్య, నాకు బెయిల్ దొరికింది. బయలుదేరుతున్నాను. నీదేం కేసు? నీకు కావాలంటే చెప్పు, బెయిల్ ఇప్పిస్తాను. నిన్ను నువ్వు చూసుకో. నాకు నచ్చినప్పుడు జైలుకి వస్తాను, బోర్ కొడితే వెళ్ళిపోతాను. వస్తాను. ఇదిగో వజ్రమని, జాగ్రత్తగా ఉండు. మీరు ఇలా చేస్తారనుకోలేదు రాజీవయ్య గారు. ఎంత గుడ్డిగా నమ్మేవండి మిమ్మల్ని. మీకు మర్యాద ఇవ్వడం అనవసరం. పనికి రాని యతవనాయాల, నా మర్యాద గురించి నీకేం తెలుసురా? పోన్రా అవతలకి. మంజయ్య, తోటలోకి పోని. ఎందుకయ్యా? ఈ ఊళ్ళో నేను కాలు పెట్టనురా. పోనీ, బండి పోనిమ్మంటున్నాను. సూర్య, మొండి పట్టు పట్టుకురా. మీ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు. మీ నాన్న తోటింటికి వెళ్ళిపోయాడు. నువ్వు ఈ ఊళ్ళో ఉంటానంటున్నావు. నీ కళ్ళారా చూసావు కదా ఏమేం జరిగిందని. ఇదేం బాగోలేదు. సూర్య, అంతగా పిలుస్తున్నారు కదా, పద ఊరికి వెళ్దాం. ఏయ్, నీకు తెలుసంటే ఆ రాజు ఎవరో నీకు తెలుసా? వాడు ఒక రౌడీనే. అయ్యో సూర్య, మీ నాన్నగారి గౌరవాన్ని ఇప్పుడు ఎవరు కాపాడతారా? నీ మొగుణ్ణి నీకు కాకుండా చేస్తావు, నీ పసుపు కుంకల్ని నీకు దూరం చేస్తావని వాళ్ళు అందరూ అంటున్నారా? ఎవరండి ఆ మాట అంది? ఎవరన్నారు? చూపించండి నాకు. అక్క, ఏంటక్క ఊరికే ఉండక నీకేం తెలీదు. ఊరుకో. చూడు సూర్య, పెద్దింటి పరిస్థితి బాగోలేదు. నువ్వు పెద్దింటి కొడుకువు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి. పెద్దింటి అబ్బాయివయ్యా నువ్వు. అది నీ బాధ్యతరా. నువ్వు తెలివైన వాడివి. ఏంటలా చూస్తున్నావు? నోరు మూసుకుని వెళ్ళరా. సర్లేండి, మా నాన్న హాస్పిటల్లో చేర్చారుగా, ఆ రుణం ఉంది. ఎలాగోలా కష్టపడి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎందుకు నాన్న? నేను మీతో వస్తాను. నేను పెద్దింటి బిడ్డనని ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే అలాగే. నేను ఊరికి వస్తాను, కానీ ఆ రాజు ఇంట్లో మాత్రం అడుగు పెట్టను. చాలక చాలక వస్తానన్నాడుగా. మీ ఆయనకి ఏం కాదు. రాజీవయ్య గారు ఊర్లో కాలు పెట్టంటున్నాడు. ఎలా కాలు పెడతాడు? ఈ ఊరికి ఎంతో ఉపకారం చేశాడు. ఈ అనాథాశ్రయాన్ని కట్టించాడు. పేదవాళ్ళ కోసం స్కూల్ కూడా కట్టించాడు. పేద రైతులకు పొలాలు దానంగా ఇచ్చాడు. అంత మంచి మనిషి గురించి చెడుగా చెప్తున్నారు. మీకు సిగ్గుగా లేదు? రైతుల పత్రాలు బ్యాంకులో తాకట్టు పెట్టడం తప్పే కదా? మూసుకో. రైతు పత్రాలంట. ఆ రైతులకి భూమిని దానంగా ఇచ్చింది ఇతనే కదా. ఆ చిన్నయ్య గారికి మేము చెప్పామన్నా, అయినా మా మాటలు వింటేగా. వింటాళ్లే, మీరు వింటారు. రాజీవ్ గారికి ఎవరి సపోర్టు లేదనుకోకండి. అతనికి ఒక కొడుకున్నాడు, పెద్దింటి పిల్లోడు. వస్తాడు, అడుగుతాడు. ఈసారి మన ఊరి జాతర జరిపించబోయేవారు మన బాబు గారు, అలాగే పెద్దింటి అబ్బాయి కృష్ణ గారు. ఇంట్లో నీ పిల్లం పక్కన పడుకున్నా బయటికి లాక్కొచ్చి మరీ తంతాను. జాగ్రత్త.
మీరందరూ నా మీద పెట్టుకున్న విశ్వాసానికి నేను సాధించి చూపిస్తాను. ఏట్రా నువ్వు సాధించేది నా తొక్క? ఈసారి జరగబోయే జాతరకి మీరెవ్వరూ ₹1 కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఏయ్, ఏంటి ఖర్చు పెట్టద్దంటున్నావు? గుద్దానంటే కడుపులో ఉన్న పేగులు మొత్తం బయటకు వస్తాయి. నువ్వు ఎక్కడున్నావురా? జరగబోయే ఖర్చంతా ఏయ్, నేనే హలో తరపున హలో, భరిస్తాను. కట్ చేశాడు నా కొడుకు, లేదంటే నరికి పోగులు పెట్టుండేవాడిని. మీరందరూ నాపై చూపించిన ప్రేమని ఎన్నటికీ మరువలేను. అడగడానికి ఎవరూ లేకుండా ఉంటారని మన రాజీవైన జైలుకు పంపించి ఇక్కడ వీడి పెత్తనం జలాయిస్తున్నాడు. ఎప్పుడూ ఎక్కడ బాధపడకూడదు. నాకెందుకులని నోరు నేను మీ మూసుకున్నాను. ఊరి బిడ్డని. ఈ జాతరలో రథోత్సవం చెయ్యాలంటే దానికి సంబంధించిన నగలన్నీ పెద్దింటి రాజీవ్ గారింట్లోనే ఉన్నాయి. అవి ఆయన ఇస్తేనే వీలవుతుంది. పెద్దంటి కొడుకంటే ఇక్కడే ఉన్నాడు కదా పూజారి గారు. వాడేమి పెద్దంటి కొడుకు కాదు, మా రాజీవయ్య కొడుకు సూర్య, నాకు బాగా దోస్తు. ఈయనెవరు కొత్తగా ఉన్నాడు? ఏయ్ అబ్బాయి, కళ్ళు లేవా నీకు? అక్కడేం ప్రసాదం పెట్టడంలా, కొంచెం మెల్లగా ఇల్లు. గంగా తాయ్ పలావ్ హోటల్ ఓనర్లు గంగా మరియు లవంగం. నీ పేరు లవంగమా? ఒకప్పుడు రౌడీజం చేసేటప్పుడు లవంగంలో ఉండేవాడిని. కొద్ది రోజులు గడిచాక వెటకారంగా మధ్యలో వాదేసేసి లంగా లంగా అని పిలుస్తున్నారు. ఇక్కడ లంగా అంటేనే ఫేమస్ లేండి సార్. రౌడీ అవును సార్. నువ్వు? నేనే. వెనకాల స్టిచెస్ కూడా ఉన్నాయి, చూస్తావా? పర్లేదు పద. తాయ్ పలావ్ ఏంటయ్యా ఇది? ఈ పలావ్ వల్లే సార్ నేను రౌడీజంలోకి ఎంట్రీ ఇచ్చింది. నాకు తల్లి ఒక్కటే సార్, తండ్రి లేడు. నువ్వేమైనా టెస్ట్ బేబీనా? అయ్యో సార్, నేను చచ్చినప్పుడే మా నాన్న, అయ్యో కాదు నేను పుట్టినప్పుడే మా నాన్న చచ్చిపోయాడు సార్. దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి సార్. మా ఊర్లో నేను చాలా పెద్ద రౌడీని సార్. నేను నడిచి వస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ గడగడ వణికిపోతారు. అందుకని రౌడీ అయిపోయావు. అబ్సల్యూట్లీ. ఒక సంఘటన జరిగింది సార్. మా అమ్మ ఒక మండపంలో పని చేస్తూ ఉండేది. అప్పుడు నేను అక్కడ లేను. 800 నుండి 1000 మంది దాకా నన్ను వెతుక్కుంటూ ఆ మండపం లోపలికి వచ్చారు. కోపంలో నేను లేనని పలావ్ గిన్నెని కిందకి నెట్టేశారు సార్. నాకు అప్పుడు వచ్చింది చూడండి కోపం. ఆ కోపానికి 2 నరికేసి జైలుకి వెళ్ళిపోయాను. జైలుకి వెళ్ళినా ఏ మార్పు రాలేదా? మారిపోయాను సార్. జీవితంలో ఇంకెప్పుడు రౌడీజం చేయకూడదు అనుకున్నాను. ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు అనుకుని ఒక సెంటర్ లో కొట్టు పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి పెట్టిందే ఈ తల్లి పలావ్ సార్. ఈ తాయ్ పలావ్ అస్సలు టేస్ట్ లేదు తమ్ముడు. నువ్వు ఒక పని చేయి, 5 కిలోలు చికెన్ తీసుకో, డుబుక్ అనే పేరు పెట్టి ఈ హోటల్ నాన్ వెజ్ హోటల్ గా మార్చు. ఏంటి సార్ ఈ రేంజ్ కి బిర్యానీ చేశారు? టేస్ట్ చేసి చూడు, బాగుందా? సార్ సూపర్ సార్. ఎక్కడ నేర్చుకున్నారు సార్ ఇలా చేయడం? ఇలాంటి బిర్యానీ తిని ఎన్ని సంవత్సరాలు అయ్యిందో. ఇన్ని రోజులుగా తల్లి పలావ్ అంటూ చండాలంగా వండి అమ్మాను సార్. రేపటి నుంచి ఒక 4 రోజులు వచ్చి 10 నిమిషాల నుండి బిర్యానీ వండడం నేర్పించండి సార్. సూపర్ గా ఉంది సార్. దీనికి ఒక పేరు పెట్టాలి. రాగిని బిర్యానీ సెంటర్ అని పెట్టనా? ఈ హోటల్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఎవరు ఇచ్చారా నీకు? మా పెద్ద ఆయన రాజీవయ్య గారు. ఆయన పేరు పెట్టు. సార్ బిర్యానీకి ఆయన పేరా? పెట్రా, పెద్దింటి బిర్యానీ కొట్టు అని పేరు పెట్టు. ఎవడో చదువుతాడో నేను చూసుకుంటా. సరే సార్. ఒక బిర్యానీని ఎంత కమ్మాలి సార్? పాపం తమ్ముడు, పేదోళ్ళు చూసుకొని రేటు ఫిక్స్ చేయి. 350 కమ్మనా? అందులోంచి 100 తీసేయి.